చిరంజీవి మణిశర్మ ఈ కాంబినేషన్కు టాలీవుడ్లో అదిరిపోయే క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. బాక్సాఫీస్ పరంగా ఒక్క సినిమా మాత్రమే ఫ్లాప్ అయింది. 3 యావరేజ్ సినిమాలు కాగా 4 సూపర్ హిట్స్, ఒక ఇండస్ట్రీ హిట్, ఒక హిట్ వీరి కాంబినేషన్లో రూపొందాయి. త్వరలో ఆచర్యలో చాలా కాలం గ్యాప్ తర్వాత మన ముందుకు రాబోతున్నారు చిరు మణిశర్మ ద్వయం. రీసెంట్గా రిలీజ్ అయిన ఆచార్య ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసిన నేపథ్యంలో వీరి కాంబినేషన్ గురించి, అందులో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. అసలు 1997లోనే చిరంజీవి రామ్ గోపాల్ వర్మ మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వాల్సింది మణిశర్మ. అయితే ఆ సినిమా ఆగిపోవడంతో అది సాధ్యపడలేదు. వీరి కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా బావగారు బాగున్నారా. 1998లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో సారీ సారీ, ఆంటీ కూతురా అనే పాటలు అందరినీ ఊపేశాయి. ఈ సినిమాతోనే మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందారు. తర్వాత అదే సంవత్సరం చూడాలని ఉంది బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి మణిశర్మని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది. ఆడియో పరంగా అన్నమయ్య, ఒసే రాములమ్మ సినిమాల తర్వాత స్థానంలో నిలిచింది చూడాలని ఉంది. యమహా నగరి, రామ్మ చిలకమ్మ అనే పాటలు ఎక్కడ చూసినా మారుమోగిపోయేవి. తర్వాత 1999లో ఇద్దరు మిత్రులు చిరంజీవి రేంజ్కు తగ్గ హిట్ కాకపోయినా జస్ట్ హిట్గా నిలిచింది. పాటలు మాత్రం హిట్ అయ్యాయి. 2000లో అన్నయ్య మూవీ సూపర్ హిట్ అవ్వగా ఆడియో అంతకంటే పెద్ద హిట్ అయింది. ఆట కావాలా పాట కావాలా అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యి మణిశర్మని ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్గా నిలబెట్టింది. ఆ తర్వాత మృగరాజు మూవీ 2001లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా ఆడియో మాత్రం మంచి హిట్ అయింది. ఇక 2002లో ఇంద్ర సినిమా పాటలు సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి వీరి కాంబినేషన్ క్రేజ్ని అమాంతం పెంచేసింది. దాయి దాయి దామా అనే సాంగ్ జనాల్ని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాలా. తర్వాత 2003లో ఠాగూర్ కూడా బ్లాక్ బాస్టర్ అయింది. మణిశర్మ పాటలు అంతే. ఇక్కడి నుంచి వీరి కాంబినేషన్లో హిట్ లేకుండా పోయింది. 2004లో అంజీ, 2005లో జై చిరంజీవ, 2006లో స్టాలిన్, ఈ 3 సినిమాలు జస్ట్ యావరేజ్గా ఆడాయి. అయితే 3 సినిమాలు ఆడియో పరంగా సూపర్ హిట్స్. కేవలం పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా చిరంజీవి సినిమాలకు ఎక్సలెంట్ ఆర్ఆర్ అందించారు మణిశర్మ. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ మూవీస్లో ఆర్ఆర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలానే అంజీ మూవీకి అందాల్సిన ఆర్ఆర్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచిపోయింది. రేపు రిలీజ్ అవబోయే ఆచార్యతో కలిపి మొత్తం 11 సినిమాలు చిరంజీవి మణిశర్మ కాంబినేషన్లో రూపొందాయి. మణిశర్మకు గుర్తింపు వచ్చింది చిరంజీవి సినిమాల ద్వారా. అయితే చిరంజీవి చాలా కాలం తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టింది మణిశర్మ ద్వారా. ఇలా టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబినేషన్గా నిలిచిపోయింది చిరంజీవి మణిశర్మల ద్వయం.